ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం దసరా నవరాత్రులు స్పెషల్ నైవేద్యాలు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏం చూపిస్తున్నాము? గోధుమ రవ్వతోటి పాయసం చేద్దాం. ఓకే. కేసరి బాత్ చేసుకుంటాం కదా, రవ కేసర్లు 3-4 సార్లు చేసాం, వీడియోలు ఉన్నాయి. గోధుమ రవ్వతోటి కూడా పాలు పోసి చేయొచ్చు, పాలు పోయకుండాను చేయొచ్చు. 2 రకాల వెరైటీలు ఉన్నాయి. ఒకటి చెప్తాను, రెండోది చేసి చూపిస్తాను. ఓకే. ముందో మూకుడు తీసుకోండి. ఒకసారి ప్రాసెస్ చెప్పరా రమ్మగారు? గోధుమ రవ్వ బరగ్గా ఉన్న రవ్వ తీసుకోండి. చూడు కనిపిస్తుంది కదా. అవునండి, అవును. ఇది కొంచెం బాగుంటుంది, చక్కగా విరిబడి ఒక్కొక్క గ్రెయిన్ అంటే ఏమనాలి, హిందీలో అయితే దానా దానా అంటాం. ఈ రవ్వలో ఉన్న ప్రతి పలుకు బాగా చక్కగా ఉడికి అందంగా కనపడుతుంది. గోధుమ రవ్వ ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో 2 కప్పుల పాలు, 1 కప్పున్నర పంచదార, ఓకే, తర్వాత కాసిన ఏలక్కాయలు, జీడిపప్పు, కిస్మిస్. ఇంత దీనికి మనం పాలు పోస్తాం కాబట్టి నెయ్యి తక్కువ. ఒకవేళ మీరు పాలు పోయారు అనుకోండి, అప్పుడు కప్పుకి కనీసం 1/2 కప్పు నెయ్యి కావాలి. ఓకే, కొంచెం నెయ్యి సరిపోతుంది. నెయ్యి వేసి ముందు గోధుమ రవ్వని బాగా దోరగా చక్కగా వేగనివ్వండి. గుమ్మగుమ్మలాడేలాగా రవ్వలో తెలుపు వచ్చేసేయాలి. ఈ రంగు పోయి తెల్ల రంగుకి రావాలన్నమాట. నిదానంగా వేయించండి. పాలు కొంచెం కాగబెట్టుకోండి పక్కన. ఆ వేడి వేడి పాలు కాస్త నీళ్లు కూడా పోసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం దీనికి కనీసం 1కి 4 నీళ్లు పడతాయి. పాలే 4 పోస్తే అంత బాగా కుదరదు, పైగా అసలు కోవాగా అయిపోతుంది. అందుకని 2 గ్లాసులు నీళ్లు, 2 గ్లాసులు పాలు. ముందు నీళ్లు పెట్టుకోవటం పక్కన. ఈ రవ్వ వేగగానే ఆ వేడి నీళ్ళు పోసుకోవటం. ఆ వేడి నీళ్ళల్లో ఉడుకుతుండగానే పాలు ఒకసారి హైలో కొంచెం కాగనివ్వండి. మరి పచ్చిపాలు అయితే అంత బాగుండదు, ఏమిటో ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. ఆ వేడి పాలు కూడా ఇవి నీళ్లు పీల్చిన మరుక్షణం పాలు కూడా పోసేస్తే సరిపోతుంది. 1కి 4 ద్రవ పదార్థం కావాలి దీనికి, సరేనా? అంతే. పాలు పోయటం బాగా చక్కగా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత పంచదార 1.5 పంచదార పోసేస్తాం. బాగా ఉడికి ఆ చక్క కోవా బాగా వస్తుంది, అంటే హల్వా లాగా కనపడుతుంది కదా. నెయ్యి ఎక్కువ వేయం కాబట్టి నెయ్యి కనపడదు మనకు, అది ఉడికిన భావకం కనపడ్డాక జీడిపప్పులు, కిస్మిస్లు వేయటం, కొంచెం ఏలక్కాయలు వేసుకోవటం. మీకు ఆసక్తి ఉంటే కాస్త అంత మన కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి వేసుకోవటం, అది కూడా వేసుకోండి. ఈ రవ్వకి కుంకుమ పువ్వు ఏంటంటే రంగులో ఏం పెద్ద చేంజ్ కనపడదు. తెల్ల రవ్వ అయితే కనిపిస్తుంది. చక్కగా దాన్ని పళ్ళెంలో వేయటం, పైన కాస్త నేర్చుకు వేసి అమ్మవారికి నివేదన చేసుకోవటమే. తప్పకుండా. ఓకే. ముందే చేద్దామంటే కొంచెం నెయ్యి వేసి జీడిపప్పులు, కిస్మిస్లు వేయించుకుందాం. జీడిపప్పులు, కిస్మిస్లు వేయించి తీసుకోండి. జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా. ఇదే నెయ్యి మనం వేసేది మొత్తానికి. ఇంకా మళ్ళీ నివేదనప్పుడు 1 డ్రాప్ వేసుకోవటమే. గోధుమ రవ్వలో రాయి రప్ప ఇవాళ రేపు ఉండట్లేదులే. ఉండట్లేదండి. ఈ కప్పుతో 2 కప్పులు నీళ్లు పోసి ఆ గిన్నె స్టవ్ మీద పెట్టేసి, ఈ రవ్వ మరీ ముతగ్గా ఉందనిపిస్తే 5వ గ్లాసు పాలు కూడా పోసుకోవచ్చు. ఏం అనుమానం ఏం లేదంటే 5వ గ్లాసు వాటర్ అంటే 3 గ్లాసుల పాలు, 2 గ్లాసుల నీళ్లు, లేదా 3 గ్లాసుల నీళ్లు, 2 గ్లాసుల పాలు. మన దగ్గర పాలు అవైలబిలిటీని బట్టి అనమాట. నిదానంగా సన్నటి మంట మీద దోరగా వేయించండి. ఇది ఏంటంటే పొయ్యి హైలో పెడితే అడుగు మాడిపోయి నల్లగా తెల్లగా 3 రంగుల్లోనూ కనపడుతుంది. అలా ఉండకూడదు, ఈవెన్గా వేగాలి. చక్కగా నిదానంగా సన్న మంట మీద కనుక వేయిస్తే గరిట మాత్రం వదలకూడదు. రమ్మగారు వేగిందా? చూడు, రవ్వ మీకు తెల్లగా కనపడుతోందా? వాసన వస్తోంది గుమగుమలాడుతూ. అవునండి. రవ్వ తేలికి పడ్డట్టు తెలుస్తోంది. ఇందాకటి బ్రౌన్ కలర్ ఏది అంత తెల్లగా పడింది కదా. వేగితేనే ఇది బాగా కుదురుతుంది. స్టవ్ ఆపేసి ఆ నీళ్ళు కొద్దిగా పోసేద్దాం. ఇందులో ఆ స్పూన్ తీసి, ఇందులో స్పూన్ ఎందుకు ఉందని డౌట్ వస్తుంది. తొందరగా కాగటానికి ఇందులో ఏదైనా స్పూనో చిన్న కటోరియో పడేస్తే నీళ్లు స్పీడ్గా కాగిపోతాయి. ఈ మసూరు నీళ్ళు పోసేటప్పుడు 1 రవ్వ జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని, మగవాళ్ళని దగ్గర ఉండనివ్వద్దు. మీరు కూడా 1 అడుగు వెనకుండి చేయండి. ఇది బట్టతో పోసేటప్పుడు ఇంత వెనకుంటాను కుదరదు. పటకారు ఇంత పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏం చేద్దామంటే, ఈ గిన్నెలో ఇందాక పాలు పక్కన పెట్టుకున్నాగా, ఆ పాలని వేడి చేసేసుకోండి.
4 పాలు 1 నీళ్లు కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న పాలు ఉన్న ఉపస్థితిని బట్టి చేసుకోవటం అన్నమాట. గోధుమ రవ్వ తనకి కనీసం 8 రెట్ల నీళ్ళని తీసుకోగలుగుతుంది ప్రతి గింజ. అబ్బా, అంతకంతకే చిక్కబడిపోతుంది చూడు. పాలు పోసినప్పుడు కొంచెం పలచగానే ఉంటుంది, ఎందుకంటే మనం ఇది పాయసమే కదా చేయబోతున్నాము. మనం పోసిన చిన్న గ్లాస్ ఎంత అయిందో చూడు. అవునండి, అయిందా? ఇప్పుడు ఏంటి దీన్ని నింపుతాం మనం. ఇంకా తక్కువ ఇంతే చేయాలి, అప్పుడు మనకి సరిపడా ఆ మాత్రం కప్పు నిండా వస్తుంది. గ్లాసు కప్పు అని నేను చెప్తాను కదా, గ్లాసు ఆ కొలతలు పెట్టుకో. గ్లాసు కొలత తీసుకో. బుజ్జి గ్లాసు, చిన్న టీ గ్లాస్ ఉంటుందా, అది మనకి నివేదనకి చక్క సరిపోతుంది. ఇంత చేసామనుకో ఈ గిన్నె నిండా అవుతుంది. మరి ఇన్ని రెట్లు నీళ్లు పోస్తున్నావా, 1కి 5 నీళ్లు పోసి 1.5 పంచదార పోస్తే ఎంత అయింది? 1 5 1 5 6.5 రెట్లు అయిపోతుంది. ఉడికేసరికి ఎక్కువ అవుతుంది కదా. సిమ్లో పెడదాం. ఇప్పుడు పాలు కాగబెట్టి పక్కన పెట్టుకున్నామా, ఈ పాలు ఎత్తి పాయసంలో పోసేద్దాం. మీగడ కడితే చక్కగా మీగడతో సహా పోసేయండి, ఎక్కువ రుచిగా ఉంటుంది. కొంచెం ఇది కొత్తలాడి చుట్టుపక్కల పడుతుంది కాబట్టి కాస్త వెనక్కుండండి. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టండి. 3 లాగేసిన రవ్వ ఈ 2 కూడా దగ్గరికి లాక్కుంటుంది. హల్వా కంటే కొంచెం వదులుగా ఉంటుంది. మొత్తం మనం పోసిన పాలు నీళ్లు సమస్తం వెళ్ళిపోయినాయి లోపలికి. ఈ రవ్వకి మనం పాలు కూడా పోసాం కాబట్టి ఎక్కువ వేసుకోవాల్సి వస్తాం మనం. ఇక పంచదార వేస్తాను. 1కి 1.5, ఒక రవ్వకి 1.5 గ్లాస్ వేసామన్నమాట. ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తుంది ఇది. మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం వేసుకునేటట్టయితే పాలు వద్దు, బాగా మరి కాస్త నెయ్యి వేసి బాగా వేయించి, ఇంకా కాస్త వేయాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పే కదా వేసాం, 1.5 కప్పు కనీసం నెయ్యి వేసి వేయించి బెల్లం కలిపితే కనుక అది కూడా చాలా బాగా వస్తుంది. కలర్ మారుతుంది, బ్రౌన్ గా వస్తుంది. ఇది తెల్లగా ఉంది కదా. బెల్లం సిద్ధాంతం ఉంటే అలా చేసుకోవచ్చు. ఒక 4 నుంచి 8 నిమిషాల లోపల మొత్తం చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది. ఈ బుడగలు వస్తున్నాయి చూడు. మనం ఇంత నెయ్యి వేసినా కూడా నెయ్యి వదిలిపెడుతుంది ఇది. ఈ బుడగలు రావటం వచ్చి అంచులు వదిలేసాక దీన్ని ఆపేసేయచ్చు మనం. ఒకవేళ రవ కేసరి చేయాలనుకుంటే మన ఛానల్లో 3 రకాల రవ కేసర్లు ఉన్నాయి. ఏది కుదిరితే అది చూసుకుని పెట్టుకోండి. దగ్గర పడిపోయింది చూడు మన పాయసం. చూడు అడుగు అంటుతానంటుంది. ఈ తెర వస్తే చాలు. ఇప్పుడు ఇలా తీస్తుండగా ఆ చూడు ఖాళీ వస్తుంది చూసావా, అడుగును అంటుకోకుండా కనపడుతుంది అంతే. అది వస్తే చక్కగా వచ్చేసినట్టే. వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు, బాదం పప్పులు వేసుకోదలిస్తే అవి కూడా 1 గంట నానబెడితే బాదం పప్పులు పైన ఉన్న తోలు ఊడొచ్చేస్తుంది. కొద్దిగా సన్నగా చాకుతోటి గీట్లు పెట్టి కనుక ముక్కలు తరిగేస్తే నేతిలో వేయించి వేస్తే ఎక్కువ రుచిగా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, అయిపోయింది చెయ్య. కొద్దిగా ఒక బౌల్లో పెట్టుకుని పైన కొంచెం నెయ్యి వేసి అమ్మవారికి నివేదన చేసేసుకోవటమే. కమ్మనైనా గోధుమ పాయసం మీ వెసులుబాటుని బట్టి ఉదయమో సాయంకాలమో చేసి నివేదన చేసుకోండి. అద్భుతం. ఏదో మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం రమ్య గారు. ఇది స్టూడియో కాబట్టి అంత పూర్తిగా వెసులుబాటుగా చూపించలేకపోయినా నైవేద్యం ప్రధానం కాబట్టి వాటిని చేసే ప్రాసెస్ మాత్రం చూపించగలుగుతామండి. సో ప్రేక్షకులందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు.